నమస్తే, వెల్కమ్ టు VS99 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. నెక్లెస్ రోడ్ లో రన్ ఫర్ క్వాలిటీ రన్నింగ్ పోటీలను ప్రారంభించిన ఎంపీ ఈటెల రాజేందర్. నేడు ప్రతి దేశానికి ఒకే ఒక లక్ష్యం ఉంది, అభివృద్ధి చెందిన భారతదేశం, పీఎం నరేంద్ర మోదీ. బంగ్లాదేశ్ పై గెలుపుతో చరిత్ర సృష్టించిన టీమిండియా. మంత్రి సురేఖపై పరువు నష్టం దావా, రేపు నాగార్జున వాంగ్మూలం నమోదు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. నవ్వొచ్చింది, ఎందుకంటే సరిగ్గా 10 నెలల పాలన కాంగ్రెస్ పార్టీది. డిసెంబర్ 7 నాడు వాళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డది. ఇవాళ అక్టోబర్ 7. సరిగ్గా 10 నెలల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒక్కటంటే ఒక్క ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇవ్వకుండా, పోటీ పరీక్షలు పెట్టకుండా, గతంలో మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాలు ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా అప్పుడోసారి ఎల్బీ స్టేడియంలో అక్కడ ఇక్కడ ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంల లాగా పెడుతూ నియామక పత్రాలు అందజేస్తూ ఆ వేదికల మీద పచ్చి అబద్ధాలు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నిన్న ఆయన స్టేట్మెంట్ ఏంది? ఈ 10 నెలల్లో 31,000 పైచీలకు ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పి ఆయన మాట్లాడతాడు. ఇక దాన్ని మించినటువంటి మోసము, అబద్ధము ఇంకోటి లేదు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఇవాళ రేవంత్ రెడ్డి మారిపోయిండు. కనీసం ప్రభుత్వ అధినేత, ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి అత్యున్నత స్థాయి హోదాలో కొనసాగుతుండు. ఆ సోయి కూడా లేకుండా, ఆ విచక్షణ కూడా లేకుండా ఇవాళ ఆ ముఖ్యమంత్రి అనేటటువంటి ఆ స్థాయిని దిగజారుస్తున్నాడు. ప్రజలు, అదేవిధంగా విజ్ఞులు, మేధావులు, వివిధ రంగాల నిపుణులు నవ్వుకుంటున్నారు ఆయన మాటల్ని, ఆయన చేస్తున్నటువంటి అబద్ధపు ప్రకటనలు చూసి నవ్వుకుంటున్నారు. ముఖ్యంగా ఆనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకులుగా బట్టి విక్రమార్క గారు 6 గ్యారంటీ కార్డుల మీద సంతకాలు పెట్టి వాళ్ళు ఊరూరా ప్రచారం చేశారు. అదేవిధంగా అభయహస్తం మేనిఫెస్టో, ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన పేరిట ఒక 420 హామీలు దాంట్లో ఇచ్చి 6 గ్యారంటీ కార్డుల్లో ఒక 13 హామీలు సపరేట్ ఇచ్చి సంతకాలు పెట్టి ఊరూరా తిప్పారు. దాంట్లో ప్రధానమైనది హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరిట సరూర్ నగర్లో ఒక బహిరంగ సభ పెట్టి ఆనాడు ప్రియాంక గాంధీ గారిని, ఇతర నాయకులను పిలిచి చాలా అట్టహాసంగా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అని చెప్పి వాళ్ళొక స్టేట్మెంట్ ఆ రోజు తెలంగాణ నిరుద్యోగులకు సంబంధించి విడుదల చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో. నెక్లెస్ రోడ్ లో రన్ ఫర్ క్వాలిటీ రన్నింగ్ పోటీలను ఎంపీ ఈటెల రాజేందర్ ప్రారంభించారు. ప్రపంచంలో 140 కోట్ల జనాభాకు చేరుకొని క్వాలిటీ మ్యాన్ పవర్ ఉండి ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత, ఇవాళ రోబోలు వచ్చిన తర్వాత, టిఫిన్ కూడా రోబో అందిస్తే, మన ఇంట్లో వంట కూడా రోబో చేసి పెడితే, డాక్టర్ చేసే పని కూడా రోబో చేసి పెడితే, మరి మనం ఎక్కడ పోవాలి? ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్. శాస్త్ర విజ్ఞానం ఎదగాలి, కానీ శాస్త్ర విజ్ఞానం మనిషిని పనిలో పెట్టాలి. మనిషి కనుక పనిలో పెట్టకపోతే దానివల్ల వచ్చేటువంటి అనర్థాలు ఇంత అంత ఉండవు. మనం చూస్తున్నాం, ఇవాళ మనం అనేకం చూస్తాం. ఎందుకంటే మనిషి వట్టి ఉండద్దు, మనిషికి ఏదో రకంగా ఇంత పనిలో పెట్టాలి. ఇవాళ గొప్పతనం ఏంటంటే, ఒకప్పుడు చదువుకున్న వాళ్ళ శాతం 50% ఉండే, 60% ఉండే, అసలు ఆడపిల్లలు చదివేలేని పరిస్థితి ఉంది. ఇవాళ ప్రౌడ్ టు సే ఇలా 100% అక్షరాస్యత మహిళలు. ఇలా టాపర్స్ ఒక 50 మంది టాపర్స్ ఉంటే 40-45 మంది ఇలా గర్ల్స్ టాపర్స్ ఉండే పరిస్థితి. ఇవాళ ఇట్లాంటి పరిస్థితులలో ఆ చదువుకున్న, ఆ క్వాలిటీ ఉన్న, చేయాలనే తపన ఉన్నటువంటి ఆ యువత కనుక ఎంప్లాయ్మెంట్ లేకపోతే, ఏదో రకమైన వ్యాపకం లేకపోతే, ఏదో రకమైనటువంటి డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ కాకపోతే దాని అనర్థాలు ఎట్లుంటాయో మనం అందరం తెలుసు. కాబట్టి అలా
దేశానికి బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇవాళ మ్యాన్ పవర్ని ఈ భారతదేశ అభివృద్ధిలో ఎట్లా భాగం చేయాలనేది పెద్ద ఎజెండా అయింది. అందువల్లనే ఇలా 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టి 4 లక్షల కోట్ల రూపాయలు కేటాయించి స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి, ఇన్వాల్వ్మెంట్ ఎట్లా చేయాలి, ఒక ఉద్యోగం ఇచ్చే కంపెనీకి ఎట్లా సపోర్ట్ చేయాలి, ఆ ఉద్యోగం కూడా ఎట్లా మనమే అవసరమైతే 2 నెలలు 3 నెలలు జీతం చేయాలి, ఇట్లాంటివి కూడా వచ్చినాయి. కాబట్టి అందరూ ఒకటే కోరుతున్నా, మనం ఎంప్లాయ్మెంట్ కోసం తపన పడాలి. అట్ ద సేమ్ టైం 10 మందికి ఎట్లా ఎంప్లాయ్మెంట్ కల్పించగలమో దానికోసం కూడా ఎదగాలని చెప్పి నేను అందరూ కోరుకుంటూ, ఇలా భారతదేశం యొక్క కీర్తి పతాకని ముందు తీసుకోవడంలో భారత యువత నడుము బిగించాలని చెప్పి, భారత విద్యార్థి శక్తి ఇవాళ ఆ దిశగా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ సెలవు, శుభాకాంక్షలు. వారికి ఆర్టికల్ రాసిన మాట చెప్పింది. మరన్న మాట ఏంటంటే, ప్రపంచానికి కరువు వస్తే, ఆకలి అయితే అన్నం పెట్టగలిగే స్థాయికి భారత్ ఎదిగింది. కానీ భారత్ కనుక ఏదైనా అవసరం వస్తే సాయం చేయగలిగే స్టేజ్లో, అన్నం పెట్టగలిగే స్టేజ్లో ఏ దేశం లేదని చెప్పి ఇవాళ ఆర్టికల్ రాసింది. మొన్న కరోనా వచ్చినప్పుడు నేను అప్పుడు ఇక్కడ మంత్రిగా ఉన్నా, మీకు తెలుసు, చాలా మంది చాలా రకాల ఊహాగానాలు చేశారు. చైనాలో ఈ రోగం వచ్చింది కాబట్టి 1 మంత్లోనే 1000 పడకల హాస్పిటల్ నిర్మాణం చేయగలిగిన వాళ్ళు, దాని మీద యుద్ధం ప్రకటించిండ్రు చైనా. కాబట్టి ఈ రోజు ప్రతి భారతీయునికి ఒకే లక్ష్యం ఉంది, అభివృద్ధి చెందిన భారతదేశం. అందుకే మన ప్రభుత్వం యొక్క ప్రతి నిర్ణయం, ప్రతి తీర్మానం, ప్రతి కళ అభివృద్ధి చెందిన భారతదేశంకి అంకితం చేయబడింది. देशवासी का एक ही लक्ष्य है, विकसित भारत। इसलिए हमारी सरकार का हर निर्णय, हर संकल्प, हर सपना विकसित भारत के लिए समर्पित है। इस लक्ष्य की प्राप्ति के लिए हमें मुंबई, ठाणे जैसे शहरों को फ्यूचर रेडी बनाना है। लेकिन इसके लिए हमें डबल मेहनत करनी पड़ रही है, क्योंकि हमें विकास भी करना है और कांग्रेस सरकारों के गड्ढों को भी भरना है। आप याद करिए, कांग्रेस और उसके सहयोगी मुंबई, ठाणे जैसे शहरों को किस तरफ लेकर जा रहे थे। शहर की आबादी बढ़ रही थी, ट्रैफिक बढ़ रहा था, लेकिन समाधान कोई नहीं था। मुंबई शहर देश की आर्थिक राजधानी, उसके थमने, ठप होने की आशंकाएं जताई जाने लगी थी। हमारी सरकार ने इस स्थिति को बदलने का प्रयास किया है। आज मुंबई महानगर में लगभग 300 किलोमीटर का मेट्रो नेटवर्क तैयार हो रहा है। आज मरीन ड्राइव से बांद्रा तक का सफर कोस्टल रोड से 12 मिनट में पूरा हो रहा है। अटल सेतु ने दक्षिण मुंबई और नवी मुंबई के बीच उस दूरी को भी कम कर दिया है। ऑरेंज गेट से मरीन ड्राइव भूमिगत टनल प्रोजेक्ट में तेजी आई है। ऐसे कितने ही प्रोजेक्ट हैं जो मैं गिनता जाऊं तो लंबा समय निकल जाएगा। वर्सोवा से बांद्रा सी ब्रिज प्रोजेक्ट, ईस्टर्न फ्रीवे, ठाणे बोरीवली टनल, ठाणे सर्कुलर मेट्रो रेल प्रोजेक्ट, ऐसे प्रोजेक्ट से इन शहरों की तस्वीर बदल रही है। इसका बहुत बड़ा फायदा मुंबई के लोगों को होगा। इनसे
मुंबई और आसपास के शहरों में मुश्किलें कम होगी, यहां रोजगार के नए मौके बनेंगे, यहां उद्योग धंधे बढ़ेंगे। గ్వాలియర్లోని న్యూ మాధవరావు సింధియా క్రికెట్ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్లో బంగ్లాదేశ్ పై భారత్ ఘన విజయం సాధించింది. బంగ్లా నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని భారత బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. చేతిలో 7 వికెట్లు మిగిలి ఉండగానే విజయం సాధించి 3 మ్యాచ్ల సిరీస్ లో 1-0తో భారత్ ముందంజలో నిలిచింది. కాగా 128 పరుగుల లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడారు. ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ మొదలుకొని హార్దిక్ పాండ్యా వరకు అందరూ తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో 128 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 11.5 ఓవర్లలోనే చేతిలో 7 వికెట్లు మిగిలి ఉండగానే ఛేదించింది. దీంతో టీమిండియా ఒక చారిత్రాత్మక రికార్డును నెలకొల్పింది. ఏకంగా మరో 49 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించింది. దీంతో టీ20లో 100 పరుగులకు పైగా లక్ష్యాన్ని అత్యధిక బంతులు మిగిలి ఉండగానే గెలుపొందిన మ్యాచ్ గా ఈ విజయం నిలిచింది. 2016లో జింబాబ్వేపై 100 పరుగుల లక్ష్యాన్ని భారత్ 41 బంతులు మిగిలి ఉండగా ఛేదించింది. తాజాగా బంగ్లాదేశ్ పై దానిని అధిగమించింది. పొంగనూరులో చనిపోయిన చిన్నారి కుటుంబానికి సీఎం భరోసా ఇచ్చారు. చిన్నారి తండ్రిని ఫోన్లో పరామర్శించారు. అజ్మతుల్లా నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దోషులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. నేను పాప ఫాదర్ని సార్. అదే సారీ, బాధాకరం. అవును సార్, ఇది చాలా బాధాకరమైన విషయం సార్. చిన్నపిల్ల ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే ఈ మాదిరి జరిగింది సార్. మీ మీద మీకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఏంటి నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు తెలిసినంత వరకు సార్, ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే 7:30 గంటలకు సాయంత్రం పూట ఆదివారం రోజు కనిపించకుండా అయిపోయింది సార్ మా పాప. తర్వాత పోలీసు టీములు వచ్చినారు. సిఐ శ్రీనివాసు సార్ వచ్చి, ఎస్పీ సారు అంతా స్పందించి రిపోర్ట్ తీసుకున్నారు. డే అండ్ నైట్ 3 days ఇక్కడే ఉండి పాప కోసము అంతా ప్రయత్నం చేసినారు సార్. కాకపోతే పాప 3వ రోజు 2వ తేదీ నాడు సమ్మర్ ట్యాంక్ స్టోరేజ్ లో శవమై దొరికింది సార్ మాకు. తర్వాత పోలీస్ శాఖ వారు పోస్ట్ మార్టం పోయి ఎస్పీ సారు ఆ రోజు నాకు హామీ ఇచ్చినారు సార్. నిందితుల్ని ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పినారు సార్. హామీ ఇచ్చినారు, పట్టుకున్నారని ఈరోజు టీవీలో అంతా తెలియజేసినారు సార్. మీ గవర్నమెంట్ మీద మీ మీద నమ్మకం ఉంది సార్ మాకు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినంగా శిక్షించాలి సార్. మరియు ఇంకో మాదిరి ఈ చిన్న పిల్లల గురించి ఎవరైనా తాకాలంటే భయపడాలి సార్. ఆ విధంగా కఠినంగా శిక్షిస్తే తప్ప ప్రజల మధ్యలో జరగల సార్. ఇది వాళ్ళకి ఈ మాదిరి చేస్తే ఇంకో పిల్లోల్ని ఎవరిని కూడా తాకకుండా ఉంటారు సార్. అవసరమైతే ఏం చేయాలో అన్ని చేద్దామని తప్పకుండా చేయాలి. దుర్మార్గులు వీళ్ళు. ఇలాంటి ఘోరాలు చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. అవును సార్. ఏం చేయాలో చేసి చూపిద్దాం. కానీ ఏంటి కారణం ఏంటి, ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర నుంచి? వాళ్ళకి ఏంటి, ఎందుకు మరి చేశారు ఏమో తెలియదు సార్. ఆడుకుంటా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ గా అదే తీసుకొని వెళ్ళిపోయినారు సార్. మామూలు డైలీ ఆడుకుంటే ప్లేసే సార్, మా ఇంటి ముందరే సార్, ఎక్కడో కాదు. ఆడుకుంటా అంటే 7:30 గంటలకు అట్లా ఉన్నింది. కరెంటు కూడా 10 నిమిషాలు పోయిందంట. ఇట్లా జరిగింది సార్. రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. మా పాపకు ఏమి ఎక్కడ టచ్ చేసినట్లు కానీ ఏమి అత్యాచారం చేసినట్లు అట్లంతా ఏమీ లేదు సార్. అక్కడే మా పోస్ట్ మార్టం దగ్గరే చెప్పినారు, అట్లంతా మీ పాపకు ఏమి టచ్ చేయలేదు. కాకపోతే మెయిన్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము మీకు అందజేస్తామని ఎస్పీ సారు చెప్పినారు సార్. అదే మనం పట్టుకున్నాము, మనవాడు కూడా చెప్పారు నాకు, పట్టుకున్నాం అని చెప్పారు, యాక్షన్ తీసుకున్నారు, అవన్నీ ఉన్నాయి. మీకేమైనా సందేహం ఉందా మీ వర్షన్ లో? చెప్పినాం సార్, అన్ని డీటెయిల్స్ అన్ని పోలీస్ శాఖకు అందజేసినాం సార్. మా తరఫున డీటెయిల్స్, డౌట్లు ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్లు, డీటెయిల్స్ అన్ని ఇచ్చినాం సార్. మన తరఫు నుంచి గట్టిగా అన్ని ఇస్తే దానిపైన ఏం చేయాలో లాజికల్ గా తీసుకుపోదాం. ఇచ్చినాం సార్, ప్రతి ఒక్కటి ఇచ్చినాము. సిఐ శ్రీనివాసులు సారు బాగా ప్రయత్నం చేసినారు. మా వెంటే ఉండి 24 గంటలు సహకారం అందించి ఎస్పీ సారు, డిఎస్పీ సార్లు, ప్రతి ఒక్క పోలీస్ శాఖ మాత్రము ప్రతి ఒక్కరూ ఫుల్గా రెస్పాండ్ అయ్యి బాగా ఇది చేసినారు సార్. బాబన్న గారు ఇక్కడే వచ్చి రావడము, మాట్లాడడము, పోవడము అంతా చేసినారు సార్. అవును, వచ్చినారు సార్ ఇక్కడ. అవును సార్, ఇంకోసారి ఇట్లాంటి పనులు చేయాలంటే భయం ఉండాలి సార్. ఆ విధంగా శిక్షించాల మీరు.
డెఫినెట్ గా శిక్షిస్తామా, క్వశ్చన్ లేదు, కాంప్రమైజ్ ఉండదు. పొంగనూరులో గత ఆదివారం అదృశ్యమైన చిన్నారి ఆస్పియా మృతి హత్యేనని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు స్పష్టం చేశారు. ఆస్పియా తండ్రి ఒక లేడీకి 3.60 లక్షలు అప్పు ఇచ్చాడు, తిరిగి ఇవ్వలేదని దూషించాడు. దీంతో సదరు మహిళ ఆస్పియాను ప్లాన్ గా తన ఇంటికి తీసుకువెళ్లి భోజనం పెట్టింది. ఆ తర్వాత చంపేసి బైక్ పై తీసుకెళ్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో పడేసింది. ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. స్ట్రాంగ్ లాంగ్వేజ్ వాడడము, అలానే వాళ్ళని తిట్టడము, బెదిరించడము, సివిల్ కోర్టుకు వెళ్తామని స్ట్రెస్ చేయడము జరుగుతుంది. దీనిలో వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి సుమారుగా 3.6 lakhs తీసుకున్న ఒక లేడీ ఇది మొత్తం చేసిందని మనకు ప్రాథమికంగా రుజువు అవుతుంది. వాళ్ళ ఇల్లు కూడా సుమారుగా అక్కడికి 100 మీటర్ల దూరంలోనే ఉండడం జరిగింది. ఆ రోజు జరిగిన మనకి నివేదిక ప్రకారం 7 గంటల నుంచి 7:30 మధ్యలో ఈ ఇద్దరు ఆడుకుంటున్నప్పుడు బుర్కా వేసుకొని ఆ లేడీ వచ్చి ఈ పాపతో మాట్లాడి ఆవిడతో పాటు తీసుకొని మరొక కుర్రాడు, అతను మైనర్ 17 years, ఆ లేడీకి రిలేటివ్ అవుతాడు. సో వరుసకి తమ్ముడు అని మాట్లాడతారు. సో ఆ బాబుతో పాటు తీసుకొని వాళ్ళ అమ్మగారిల్లు, అక్కడి నుంచి 1.5 kilometers డిస్టెన్స్ ఉంటుంది, వాళ్ళ అమ్మగారింటికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ కుర్రవాడు బయటే ఉన్నాడు చాలాసేపు. వాళ్ళు లోపల ఆ పాపతో చాలాసేపు మాట్లాడడం, పాపకి ఫుడ్ కూడా పెట్టడం జరిగింది. ఇది జరిగిన తర్వాత ఆవిడకున్న కోపం మొత్తం ఆ పాప మీద చూపించడము, అక్కడే నోరు అరుస్తుందనే ఉద్దేశంతో నోరు ముక్కు నొక్కేసేసి చంపడం జరిగింది అనేది కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ సమయంలోనే ఆ లేడీ ఎవరైతే సరే చేశారో ఆవిడ మీద పాప గీరినట్లు కూడా చిన్న చిన్న ఇంజురీ మార్క్స్, స్క్రాచ్ మార్క్స్ ఆవిడ చేతి మీద కూడా మనకి ఉండడం జరిగింది. అలానే ఎవరైతే ఈ మైనర్ బాలుడు తనతో పాటు ఉన్నాడో తను బయట వెయిట్ చేయడం జరుగుతుంది. ఈ పాప చనిపోయిన తర్వాత ఆ పాపని భుజాల మీద వేసుకొని కిందకు వచ్చేసి ఇమీడియట్గా మనం సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్కి వెళ్ళిపోదాము, అక్కడ పడేసి వస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు, పాప మనం చేశామనే రుజువులు కూడా ఉండవు అని చెప్పేసేసి ఆ బాలుడికి ఎవరైతే మైనర్ ఉన్నాడో తనకి చెప్పేసేసి అక్కడి నుంచి బైక్లో పాపని మధ్యలో పెట్టేసుకొని సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ పైకి బైక్తో వెళ్ళి అక్కడి నుంచి కొన్ని స్టెప్స్ దిగి రాళ్ళంతా ఉంటే అక్కడ దిగేసి ఒకళ్ళు చేతులు ఒకళ్ళు కాళ్ళు పట్టుకొని పాపని విసిరేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ఎవరైతే ఉన్నారో ఆ లేడీ, వాళ్ళ మదరు అండ్ ఈ బాబు, వీళ్ళ ముగ్గురు మన కస్టడీలో ఉన్నారు. ఇంకా దీని మీద దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇందులో ఎవరైతే ఈ మైనర్ ఉన్నాడో తను కంప్లీట్గా కన్ఫెస్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు దానికి సంబంధించిన వీడియో ఆధారాలు కూడా మేము సేకరించాము. ఇదంతా కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసేసి వీళ్ళకి రిమాండ్ చేసి అలానే దీనిలో శిక్ష కంప్లీట్గా వచ్చేలాగా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఇందు మూలంగా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తన కుటుంబ వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్ ను నాంపల్లి కోర్టు ఇవాళ విచారించింది. నాగ్ తరపున ఆయన న్యాయవాది వాదనలు వినిపించారు. అనంతరం పిటిషనర్ నాగార్జున వాంగ్మూలాన్ని మంగళవారం రికార్డు చేస్తామని న్యాయస్థానం తెలిపింది. దీంతో రేపు ఆయన కోర్టులో హాజరు కానున్నారు. నాగ్ తో పాటు సాక్షుల వాంగ్మూలాలను కూడా నమోదు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోర్టును కోరారు. తదుపరి విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే సమంత నాగ చైతన్య విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. మంత్రి వ్యాఖ్యలు తమ కుటుంబ పరువుకు భంగం కలిగించాయని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే గత గురువారం మంత్రి సురేఖపై పరువు నష్టం దావా వేశారు. 70వ వన్యప్రాణుల వారోత్సవాల్లో గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. మన తల్లిదండ్రులు తపన పడితే ఎవరి కోసం తపన పడతారు? బిడ్డలు బాగుండాలి తపన పడతారు. ప్రభుత్వాన్ని ఎవరైనా సరే పెద్దలు వాళ్ళ ప్రభుత్వం ఒక స్థాయికి వచ్చాక అందరూ బాగుండాలని కోరుకుంటాం. అందరిలాగే నేను కూడా నా ఇంట్లో బిడ్డలే బాగుండాలని కాదు, అందరి బిడ్డలు బాగుండాలని కోరుకుంటాను. ఎలా బాగుండాలి దానికి? మీరు పర్యావరణం చాలా కీలకమైనది. నాకు చిన్నప్పుడు ఎలా అనిపించేది అంటే స్కూల్లో చెట్లు ఉండేవి కావు సరిగ్గా. ఉన్న చెట్లని పిల్లలంతా కొమ్మలుగా కానుగ చెట్లు ఉండే, కానుగ చెట్లు ఏమి తొయ్యకపోతే ఏం చేస్తాను, ఇరుస్తూ ఉండేవాళ్ళు కొమ్మలను. ఎందుకు ఇరుస్తున్నా నాకు అర్థమయ్యేది కాదు.
నీడనిచ్చే చెట్టుని కాపాడుకోలేకపోతే సమస్య మనకే. పర్యావరణ పరిరక్షణ ఇవన్నీ ఏంటంటే నీడనిచ్చే చెట్టుని ఫస్ట్ కాపాడుకుంటే దాన్ని ఆధారపడి పురుగులు చిన్న చిన్న పూట మొక్కల దగ్గరికి వెళ్ళి కొయ్యొద్దని, మొక్కలు నిద్రపోతాయని. ఒక పిడివాదం ఉంటుంది మనకి, మొక్కలు నిద్రపోతాయి, గొరకు పెడతాయి, పిచ్చి ఒక ఏమంటుందని మనకి ఒక మొండివాదం వస్తుంది మనందరికీ. జగదీష్ చంద్రబోస్ వరకు ప్రాణం అవి కూడా విలవిల్లాడతాయి అని జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు, ల్యాబ్స్లో ప్రూవ్ చేసే వరకు దానికి సైంటిఫిక్గా వాళ్ళు చెప్పలేకపోవచ్చు, కానీ సైంటిఫిక్ పెద్ద మాటలు మనం వినాలి. చిన్నప్పుడు నాకు కూడా చాలా వితండవాదం ఉండేది. మొక్కల్ని ఇలా ముట్టుకోకు రాత్రులు పూట అంటే, ఎందుకు ముట్టుకోకూడదు? ఈ వితండవాదంతో చాలా జీవితాన్ని నాశనం చేసుకుంటాము. మళ్ళీ మనం పెరిగి పెద్ద జ్ఞానం తెచ్చుకొని ఈ నేర్చుకునే చాలా టైం వేస్ట్ అయిపోద్ది. ముఖ్యంగా మీకు మన తల్లిదండ్రులు ఎవరైనా సరే మనకి చదువులు చదివించవచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, కానీ మన అందరం ఆధారపడేది నీరు, శుద్ధమైన గాలి, స్వచ్ఛమైన గాలి, కనీసం కలుషితం లేని పరిసరాలు. ఇవి కనీసం మనకి. మీరు ఊహించుకోండి, మీరు అందరూ ప్రపంచవ్యాప్త పెద్దోళ్ళు అయిపోవచ్చు, గొప్పవాళ్ళు అయిపోవచ్చు, కానీ మీరు ఎన్ని గొప్ప కార్యాలు సాధించాలనుకున్నా కానీ ప్రకృతి మటుకు సరిగ్గా లేకపోతే మనం ఏం చేయలేం. సో పర్యావరణం అనేది చాలా కీలకం. అలాంటి పర్యావరణానికి మూలాధారం మనకి కనీసం ఉండే వృక్షాలు, చిన్న మొక్కలు. ఒకసారి నేను ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాతో పాటు వచ్చిన డ్రైవర్ ఎక్కడో ఒక చాలా బీడు భూమి, అంటే అసలు ఎడారంటే ఎడారు, అక్కడ చిన్న ఇంతంత మొక్క తప్ప ఏమున్నది అక్కడ. కోదాడ, హుజూర్ నగర్, పాలేరు నియోజకవర్గాలలో ఉన్న డీజే యాజమానులు, యూనియన్ సభ్యులు 300 మందితో కోదాడ పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కోదాడ డివిజన్ అధ్యక్షుడు అనంతు లింగస్వామి మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో డీజేలు నిషేధించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే డీజేలను నిషేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి వినతి పత్రం అందజేయడానికి వెళుతుండగా కోదాడ పోలీసులు అడ్డుకోవడం చాలా బాధాకరమని అన్నారు. డీజేల నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని, తమ పొట్టకూటి కోసం పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లి డీజేలను పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొందని, తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ డీజే పాటలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలను చైతన్యపరిచామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమను గుర్తించి డీజేల నిషేధం వెంటనే ఎత్తివేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వేణు, ఓంసీను, ఉపాధ్యక్షులు వజీర్, కోశాధికారి బంగారు, తులస, కార్యదర్శి పండు మరియు 300 మంది డీజే యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. నా పేరు లింగస్వామి, మాది బేతోలు గ్రామం, చిలుకూరు మండలం, సూర్యాపేట జిల్లా. మేము గత 5 సంవత్సరాల నుంచి ఈ డీజే ఫీల్డ్కి వచ్చాము. గవర్నమెంట్ కొన్ని ఆంక్షలు విధిస్తున్న వల్ల మేము కోదాడ, హుజూర్ నగర్, పాలేరు ఈ 3 నియోజకవర్గాల నుంచి కూడా 200 కుటుంబాలు ఈ డీజే ఫీల్డ్ మీద ఆధారపడి బతుకుతున్నాము. గవర్నమెంట్ మాకు ఎటువంటి పర్మిషన్ లేదని చెప్పి మమ్మల్ని 2 నెలలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడక ముందు అందరు కళాకారులు కూడా అన్ని విధాలుగా మమ్మల్ని ఆడుకొని మా కాడికి వచ్చి మీరు పెట్టాలి ముందుకు, మన తెలంగాణ అందరికీ మన సౌండ్ ద్వారానే మీ అందరం కూడా తెలియపరిచినాం. ఇప్పుడు మా దగ్గరకు వస్తే కనదు. ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా మాకు తెలంగాణ వచ్చినాక కూడా ఏం న్యాయం జరగలేదు. మరి అదే విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి కూడా మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా
మళ్ళీ యథావిధిగా మా పరిస్థితి మళ్ళా ఇదవుతుంది. మొన్న జరిగినటువంటి వినాయక చవితి పండుగలో కొన్ని పర్మిషన్లు మాకు తక్కువ లిమిట్ పెట్టుకుంటామని చెప్పినా కూడా పర్మిషన్ లేకుండా మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి దుర్గా నవరాత్రులకు కూడా పర్మిషన్ అని చెప్పి మా మీద మన కొన్ని కేసులు బైండర్ కేసులు కూడా ఆల్రెడీ పెట్టారు. మేము డీజే ఇట్లా 2 బాక్సులు పెట్టుకున్నా కూడా పర్మిషన్ లేకుండా మమ్మల్ని మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇలా ఇబ్బంది పెడుతుంది. మేము ఆంధ్రాకి వలస వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడది. మన పక్కనే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడికి పోయి వాళ్ళు మంచిగా వాళ్ళ ప్రభుత్వాలు అన్ని అక్కడ ప్రోగ్రాం నడుస్తూనే ఉంటాయి, దగ్గర నడిపిస్తారు రాజకీయ నాయకులు. వాళ్ళ అవసరాలకి రాజకీయ నాయకులు అందరూ కూడా ఇక్కడ వాడుకొని మమ్మల్ని ఈ రోజు ఈ పండుగలు మాకు బతుకు తెరువు లేకుండా చేస్తారు. ఈ కోదా తర్వాత వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. నెక్లెస్ రోడ్ లో రన్ ఫర్ క్వాలిటీ రన్నింగ్ పోటీలను ప్రారంభించిన ఎంపీ ఈటెల రాజేందర్. నేడు ప్రతి దేశానికి ఒకే ఒక లక్ష్యం ఉంది, అభివృద్ధి చెందిన భారతదేశం, పీఎం నరేంద్ర మోదీ. బంగ్లాదేశ్ పై గెలుపుతో చరిత్ర సృష్టించిన టీమిండియా. మంత్రి సురేఖపై పరువు నష్టం దావా, రేపు నాగార్జున వాంగ్మూలం నమోదు. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.